అందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం పూజ చేసుకుంటానండి. ఉదయాన్నే లేచి ఇలాగా మొత్తం అన్నీ శుభ్రం చేసుకుంటాను. ఇల్లు శుభ్రం అయితే గురువారమే చేసుకుంటాను, కాకపోతే నేను ఊరు వెళ్ళడం వల్ల అవ్వలేదండి. ఇవాళ చేసుకున్నాను అన్నీ కూడా. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇల్లంతా ఇలాగా శుభ్రం చేసుకున్నాను. సామాన్లు అవి కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా గదులన్నిటికి మాపు పెట్టేసుకున్నానండి. ఇక్కడ ముగ్గు పెట్టినా కనిపించదు, కానీ నాకు ఎందుకో ఇలాగ బయట బాల్కనీలో అయితే ముగ్గు పెట్టాలనిపిస్తుంది. ఇలా ముగ్గు పెడతానమాట. ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి. వీడియో ఇలా తర్వాత స్టవ్కి ముగ్గులే పెట్టుకున్న తర్వాత ఇలా శుక్రవారం మంగళవారం అయితే కనుక ఇలా పసుపు రాసి బొట్టు పెడతానండి. ఇలా కొద్దిగా పసుపు రాసుకొని 3 బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బయట తులసమ్మ దగ్గర వరిపిండితో ముగ్గేస్తానండి శుక్రవారం. మిగతా రోజుల్లో అయితే మామూలు శుద్ధ ఉంటుంది కదా, శుద్ధతో ముగ్గు పెడతాను. ఇలాగా ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటానండి. సింపుల్గా పెట్టేశానండి. ఇవాళ అయితే కొంచెం లేట్ అయిపోయింది, అందుకోసం హడావుడిగా చేసుకోవాల్సి వచ్చింది. పూజకు ముందరే ఇలాగా టిఫిన్ అనేది స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేశాను అనమాట. పనులు చేసుకుంటూనే మధ్యలోని. అలా అయితే కనుక అన్ని పనులు కవర్ చేయొచ్చు. ఇది వచ్చేసి వంటగదిలోనమాట. దేవుడి గదిలో కూడా ఇలాగా వరిపిండితో ఇలాగా ముగ్గు అనేది వేసుకుంటానండి. ఇక్కడ కూడా కొద్దిగా పసుపు కుంకుమ చల్లుకొని ఇలాగా వంటగదిలో అనమాట అండి. ఇది ఇలాగే 2 ఫోటోలు పెట్టుకుంటాను అనమాట, ప్రతిమల్ని. అలాగే ఇక్కడ కవ్వ ఉంటుందండి, మజ్జిగ చిలుక్కునే కవ్వ. దీనికి కూడా శుభ్రం కడుక్కొని పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను. అలాగే దేవుడి గదిలో ఇలా చిన్న ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటానమాట. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇలాగా దేవుడికి పూజ చేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు ఎందుకో అనిపిస్తుంది అనమాట. కొంచెం లేట్ అయినా సరే శుభ్రంగా చేసుకుని పీస్ఫుల్గా దండం పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటానండి. నేను ఎప్పుడు మొదటి రోజు ఇవన్నీ శుభ్రం చేసి పెట్టేసుకుంటే కనుక మనకి ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర మామూలుగా సర్దేసుకొని పువ్వులు అవి పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఎప్పుడు అలాగే చేస్తానండి, కాకపోతే ఈరోజు కొందరికి అన్ని పనులు ఈరోజే చేసుకోవాల్సి వచ్చింది. ఇలా దేవుడి ప్రతిమల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ గంధం రాసి బొట్టు పెట్టి ఇలాగ పువ్వులతో అలంకరించుకుంటాను ఫస్ట్. మనశ్శాంతిగా కూర్చొని దండం పెట్టుకుంటే కనుక బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటుందండి. మనం దేవుడిని ఎవరినైనా సరే, ఏ దేవుడిని స్మరించుకున్నా సరే మనకి మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండాలి. అలా మనం కొంచెం సమయం కేటాయించుకుంటే కనుక మన బ్రెయిన్ అనేది రిలాక్స్గా ఉంటుందన్నమాట. బెల్లం ముక్క పెట్టానండి ఇలాగా ప్రసాదం నైవేద్యం కింద. ఇలా నేను 3 ఒత్తులు అనేవి వేస్తానండి, 2 ఇలాగా. ఒత్తుల్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఇలాగా అగరబత్తి వెలిగించుకొని అగరబత్తితో మనం ఒత్తులు వెలిగించుకోవాలన్నమాట. మనకు ఎంత పని ఉన్నా సరే ఇలాగ కాసేపు
మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. ఏ పని ఏదైనా చేయొచ్చు, ఇదే కాదండి, ఏదైనా సరే మన కోసం మనం ఇలా పీస్ఫుల్గా ఉండడానికి ఏ పనైనా చేయొచ్చు. ఇలా రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే కనుక మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని. నా ఫస్ట్ వీడియో అండి ఇది, ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి ఈ వీడియో అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, ఎంకరేజ్ చేయండి. ఏదైనా సాధించాలనే తపన మనలో ఉంటుంది, కాకపోతే దానికోసం మనం ఒక స్టెప్ ముందుకు వేసుకుని ఇలా ఏదో ఒకటి ప్రయత్నం చేయాలనే ఆలోచన అనేది మనలో ఉంటే అది మంచి పని ఏదైనా సరే మనం సాధించవచ్చు అనమాట. ఇలా ఆడవాళ్ళకి నాకు తెలిసి చాలా సహనం ఉంటుందండి, చాలా ఓపిక కూడా ఉంటుంది. ఇల్లంతా చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇంట్లో పనులు చూసుకొని ఏదైనా చేయాలంటే కష్టమేనండి. కాకపోతే ఈ రోజుల్లో ఆడవాళ్ళు వీటిలోనే తక్కువ కాదని రుజువు చేస్తున్నారండి. ఇల్లు పిల్లలు వీటిని మేనేజ్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం, అలా ఏదో ఒక బిజినెస్ చేసుకోవడం, అలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటున్నారండి. నాకు కూడా అలాగా సొంతంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఉండేదండి. కాకపోతే పిల్లల్ని చూసుకోవడంతోనే ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మరీ చిన్నపిల్లలు కాదు, కాకపోతే ఇప్పుడు వాళ్ళకి మన అవసరం చాలా ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఏదో ఒకటి ప్రయత్నం చేయాలనేసి ఇలాగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఎంకరేజ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఉదయం నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి తర్వాత ఏమేమి పనులు చేశాను అనేది కష్టమే. నాకు నేనే వీడియో తీసుకుంటూ నేనే షూట్ చేసుకుంటూ చాలా కష్టం అనిపించింది. కాకపోతే కష్టపడితేనే కదా ఏదైనా సాధించగలం అనేది అనుకునేప్పుడు అలా కొంచెం టైం పట్టిందండి, కొత్త కదా. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ టిఫిన్ అయిపోయిందండి, ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇది లాస్ట్ మిగిలిన పిండి అండి, మొత్తం ఇడ్లీ పిండి అంతా అయిపోయింది. ఇది కొద్దిగా ఈ 4 ఇడ్లీకి సరిపడా పిండి ఉందన్నమాట. ఇది కొంచెం గట్టిగా అయిపోయింది లాస్ట్లోని. ఇది వచ్చి కరివేపాకు పచ్చడి. ఇది అన్నంలోకి ఇలాగ చట్నీలో దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇలా కొంచెం గట్టిగా చేశానండి. కావాలంటే ఇందులో కొంచెం వాటర్ కలుపుకున్నా సరిపోను, కాకపోతే నాకు ఇలాగే తినాలనిపించింది. ఇడ్లీ అయితే చాలా గట్టిగా ఉందండి. పిల్లలకి వచ్చేసి ఇవాళ క్యాప్సికమ్ జీడిపప్పు వండానండి. వాళ్ళ ఎగ్ కావాలన్నారు, ఇవాళ కర్రీలో ఎగ్ వేసి వండాను. కాకపోతే నేను తినండి, ఇవాళ ఫ్రైడే కదా, పూజ చేసుకుంటున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత కొద్దిగా టీ పెట్టుకున్నానండి. టీ అస్తమానం తాగం, కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇవాళ లేట్ అయింది కదా, కొంచెం హెడేక్గా ఉందనేసి టీ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక డ్రాప్ అంటే డ్రాపే తాగుతాను, ఎక్కువ తాగనండి. డ్రాప్ అంటే డ్రాప్, చిన్న గ్లాస్ కదా. మాది స్టీల్ ఉండేదండి, వడకట్టేది. కాకపోతే అది కొంచెం పాడైందనేసి బయట వేసేసాను. ఇది మజ్జిగ అది వడకడతాను అనమాట. ఇలా ప్లాస్టిక్ అనేది టీకి అయితే ఉపయోగించండి నేనైతే, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అనేసి వాళ్ళు తెప్పిస్తానండి బయట నుంచి. టీ అయితే చాలా బాగుంది. కరివేపాకు పొడి మునగాకు పొడి చేయొచ్చండి. మునగాకు తీసుకురమ్మానండి, బయట నుంచి తీసుకొచ్చారు. అలాగే ఇది వచ్చేసి పిల్లలకి స్నాక్ కింద పెట్టడానికి ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి నేను. అలాగే జాంకాయలు తీసుకొచ్చారు, ఇవి 50 రూపీస్ అంటండి, 8 ఇచ్చారు, బాగానే ఇచ్చారు. అలాగే బొప్పాయికాయ వచ్చేసి 50 రూపీస్ అంటండి. తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నా ఒకరిదానికి కూర చేసుకోవడం అంటే కర్రీలో ఎగ్ వేసాను కదా, అందుకోసం అనేసి
నాకు ఒకటి దానికి ప్రిపేర్ చేసుకోవడం ఎందుకులే అనేసి కరివేపాకు పచ్చడి ఉంది కదా, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి కరివేపాకు పచ్చడితో ఇవాళ నా భోజనం పూర్తి చేశానండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ప్రస్తుతం నాకు ఇవన్నీ కరివేపాకు ఇలాంటివన్నీ కూడా కొత్త, పెద్దగా చేసే అలవాటు లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను అనమాట చేయడం. చాలా బాగుందండి టేస్ట్ అనేది. కరివేపాకు పచ్చడి ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. వేడివేడి అన్నంలో ఇలాగ కరివేపాకు పొడి, మునగ పొడి, ధనియాల పొడి, అవిసె గింజల పొడి ఇలా ఏమైనా వేసుకు తింటే చాలా బాగుంటుందండి. చూసారు, ఇది గడ్డ పెరుగు, ఇది మట్టి పాత్రలో తోడుపెట్టాను, చాలా టేస్ట్ ఉందండి. ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మజ్జిగ అన్నం ఎక్కువ తినను, కాకపోతే కొంచెం రైస్ పెట్టుకున్నా సరే పెరిగేసేసరికి ఇది ఎక్కువగా అయిపోయిందండి. ఇలా కొంచెం కరివేపాకు పచ్చడి పెట్టుకుని ఈరోజు భోజనం కంప్లీట్ చేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.